పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతుంది. గత 8 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ భీకర దాడులు చేసుకుంటూ ఉన్నాయి. టెహ్రాన్ ఖాళీ అవుతున్న ఇరాన్ మిలిటరీలు దాడులు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో కల్లోల ఇరాన్ నుంచి భారత పౌరుల తరలింపు వేగవంతం చేసింది భారత్. టెల్ అవీవ్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. రెండు దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత పౌరులను తరలించేందుకు ఆపరేషన్ సింధును ముమ్మరం చేసింది భారత్. ఇందుకు ఇరాన్ కూడా ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చింది. భారత పౌరులను తరలించేందుకు ఎక్స్క్లూజివ్గా ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసింది. దీంతో ఇరాన్లో చిక్కుకుపోయిన దాదాపు 1000 మంది భారత విద్యార్థులు కొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్కు రానున్నట్టు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. తొలి విమానం రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకోనుండగా మరో 2 విమానాలు శనివారం దిగనున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు ఇరాన్ నుంచి ఇప్పటికే 110 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరు ల్యాండ్ బోర్డర్ ద్వారా తొలుత ఆర్మేనియా, అక్కడి నుంచి భారత్కు వచ్చారు. ఇందులో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తుడిచివేయడమే లక్ష్యంగా వారం క్రితం మెరుపు దాడులకు దిగింది ఇజ్రాయెల్. అనంతరం ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్లతో టెహ్రాన్ ప్రతిదాడులు చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. తాజాగా భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడంతో మన విద్యార్థుల తరలింపు ప్రక్రియ సులభమైంది. అటు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులు మరింత తీవ్రమవుతున్నాయి. 8 రోజులుగా యుద్ధం కొనసాగుతూ ఉండగా దాడులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. నిషేధిత క్లస్టర్ బాంబులను ఇజ్రాయిల్పై ప్రయోగిస్తోంది ఇరాన్. ఈ మిస్సైల్ వార్ హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామాగ్రిగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. పోర్ట్ సిటీ హైఫా మీద మిస్సైళ్లు వేసింది ఇరాన్. ఇరాన్ దాడులకు దీటుగా బదులిస్తోంది ఇజ్రాయెల్. అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలను ఎయిర్ స్ట్రైక్స్ లో ధ్వంసం చేస్తోంది. పౌరులను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇరాన్పై దాడుల తీవ్రతను మరింత పెంచాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ ఆదేశాలిచ్చారు. ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని ఐడిఎఫ్కు ఆదేశాలు జారీ చేశారు. టెహ్రాన్లోని శక్తివంతమైన బాసిజ్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వంటి కేంద్రాలను ధ్వంసం చేయాలని స్పష్టం చేశారు. దీంతో యుద్ధం మరింత భీకరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నా ఇరాన్ మాత్రం అణు చర్చలకు ససేమిరా అంటోంది. అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పింది. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాకపోతే 2 వారాల్లోగా దాడులపై నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇరాన్పై దాడికి సంబంధించిన ప్రణాళికకు ట్రంప్ ఇప్పటికే ప్రైవేట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే టెహ్రాన్తో దౌత్యపరమైన పరిష్కారానికే అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది.